Hi students, previous class లో polynomials exercise 2.2 థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఫిఫ్త్ ప్రాబ్లం t స్క్వేర్ మైనస్ 15. సో గివెన్ t స్క్వేర్ మైనస్ 15, మనకి ఇక్కడ t అనే టర్మ్ ఇవ్వలేదు, మనం దాన్ని ప్రొడక్ట్ కింద కానీ ఎలా రాసుకోవడానికి. సో నేను దీన్ని t స్క్వేర్ ఈ 15ని √15 హోల్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. ఎందుకంటే స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 15 అనేది మిగులుతుంది. ఇది ఏ ఫామ్లో మనకు కనిపిస్తుంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి నేను దీన్ని సో ఏ ప్లస్ బి అంటే టీ ప్లస్ √15 ఇంటూ టీ మైనస్ √15 కింద రాసుకున్నాను. ఇప్పుడు టు ఫైండ్ జీరోస్, ఇప్పుడు మనం వీటిలో జీరోస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే టీ ప్లస్ √15 ఈక్వల్ టు 0, టీ మైనస్ √15 ఈక్వల్ టు 0. పి ఆఫ్ టీని 0 అనుకుంటున్నాం. సో టీ ఈక్వల్ టు ప్లస్ అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే మైనస్ √15. ఎట్ ది సేమ్ టైం ప్లస్ √15 ఆపోజిట్ సైడ్కి వెళ్తే మైనస్ √15 ఆపోజిట్ సైడ్కి వెళ్తే ప్లస్ √15. ఇవి జీరోస్. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు మైనస్ √15, సమ్ మీన్స్ ప్లస్ √15. మైనస్ √15 ప్లస్ √15 ఆబ్వియస్లీ 0 అవుతుంది. దీన్నే మనం ఫార్ములాలా రాసుకుంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్, ఇక్కడ టీ అనే టర్మ్ ఉంది కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ టీ బై కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ అంటే మనకి ఏం లేదు కాబట్టి ప్రాబ్లంలో 0, కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే 1, సో వాల్యూ 0. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు, సో మనం ప్రొడక్ట్ తీసుకుంటే మైనస్ √15 ఇంటూ ప్లస్ √15. సో మైనస్ √15 ఇంటూ √15 మీన్స్ √15 హోల్ స్క్వేర్. స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతుంది. మన ఆన్సర్ మైనస్ 15. దీన్ని మనం ఫార్ములాలో రాసుకుంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్. సో కాన్స్టెంట్ టర్మ్ మనకి ఇక్కడ ఏముంది మైనస్ 15 బై కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్ 1. సో ఆన్సర్ మైనస్ 15. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం 3x² మైనస్ x మైనస్ 4. దీని సేమ్ లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు 3x² మైనస్ x మైనస్ 4. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 3 4s అనేది మనకి 12 వచ్చింది. ఈ 12ని మనం ప్లస్ చేసిన మైనస్ చేసిన ఇక్కడ మనకి మైనస్ x అనేది రావాలి. నేను 12ని సేమ్ ఇలాగే 4 ఇంటూ 3 కింద రాసుకుంటున్నా. మైనస్ అనేది రావాలి కాబట్టి బిగ్ నెంబర్కి ఎప్పుడు మనం మైనస్ ఇచ్చుకోవాలి. సో 3x² మైనస్ 4x ప్లస్ 3x, మనకి x కింద సరిపోయింది మైనస్ 4. ఈ రెండిట్లో మనకి కామన్ తీయడానికి ఓన్లీ x అనే టర్మ్ మాత్రమే ఉందండి ఈ రెండిట్లో. సో నేను xని కామన్ తీసుకుంటే ఒక x అనేది మనకి కామన్లో వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 3x మిగిలింది. మైనస్ x కామన్ తీసాం కాబట్టి 4. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ టర్మ్ ఉంది చూడండి 3x మైనస్ 4. సో ఇక్కడ మనం 1 అనేది కామన్ తీసుకుంటున్నాం. 3x మైనస్ 4. సో x ప్లస్ 1 3x మైనస్ 4. ఇప్పుడు మనం టు ఫైండ్ జీరోస్ పుట్ p of x equal to 0.
పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఈ టర్మ్ 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, 3x మైనస్ 4 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 1 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే -1 అవుతుంది. అలాగే 3x ఈక్వల్ టు -4 ఆపోజిట్ సైడ్కి వెళ్తే +4, మల్టిప్లికేషన్ ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. సో 4/3, x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు 4/3. సో వెరిఫికేషన్లో మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఫస్ట్ -1 ప్లస్ 4/3. మనకి ఇక్కడ 3 అనేది మనం ఎల్సిఎం చేసుకుంటే 1 × 3 3, సో -3 ప్లస్ 3 1s 3 కాబట్టి 4, 1/3. ఇదే మనం ఫార్ములాలో రాసుకుంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి -1 ఉన్నట్లు, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి 3 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1/3. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ -1 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 1/3. ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. సో -1 × 4 -4/3. ఫార్ములా రాసుకుంటే మనం కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మనం కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటే -4 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఆ టర్మ్ తీసుకుంటే 3, -4/3. థ్యాంక్స్ స్టూడెంట్స్. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.